సత్యకీర్తి చంద్రమధ్య లోహితాసులు ఎంత దూరములో ఉన్నారు చూడు. నాయన నీది ఎర్రనెంబర్గం వచ్చి జరిగలేదు కదా దేవి. మనం ఇప్పుడున్న తలంబక మున్యాశ్రమం సుమా. స్వామి, ఇచ్చట మునుడు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా స్వామి. దేవి, విశ్వామిత్రుని నామశ్రవణ మాత్రమే నీ విట్టు ఉలికిపెట్టి. ప్రాణేశ్వర, ప్రశాంతమైన ఈ ఆశ్రమం మందునను, ప్రశాంతమైన ఈ ఆశ్రమం మందునను నా మనము ఎలాగో ఉన్నది స్వామి, నా మనము ఎలాగో ఉన్నది. నాకు నోట్లే ఉన్నది, చిత్తం బేటకో కలవరపడుచున్నది దేవి. అకటకట సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాబోలు నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది. అట్లైనా స్వామి, ఆ క్రమావి కొన్ని నేడ చిగురుటాకు సర్జన ఏర్పరచదా నా అంతరం తలగడక సమకూర్చుకొని ఇంతసేపు సుఖి నిద్ర పొందుము స్వామి. దేవి, పగటి వేళ నిద్రకి ఏర్పడినది కాదు, మరియు నిద్ర ఎన్న స్మరణకు వచ్చాను. నిన్నటినే అప్రయామంలో నేను ఒక దుస్వప్నం. అదేటిదో కదా ప్రాణేశ్వర. అవును దేవి, నేను నిజ పురోహిత విద్వజ్జనంబులతో నిండు పేరోలగంబుండనయుండా నటి మాత్రము త్యాజో విరాజు మునిరాజు తన కనుగొనలు నిండి అగ్నికణములు మీయిచు నన్ను సమీపించి అఘారణముగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను నేలను పడద్రోచి రాజ్య సర్వస్వమును గ్రహించి కట్టుబట్టలతో కానులకు పారతోడి అందు పడరాని పట్టు పడుచుంటుంది దేవి. అంతలో ఎంతటి దుస్వప్నము స్వామి, ఇది ఎంతయో మన కసుబునే చూచుచున్నది. నాకు నువ్వు అట్టు కలిగే వచ్చును స్వామి, నాకు నువ్వు అట్టు కలిగే వచ్చను. దేవా దేవి, మీకే అశుభములు రావు. నిన్నటి దినమున విశ్వామిత్రుడికి ఇచ్చిన ధనం తమ వెంట తీసుకొని పోగా మన కడనే ఉంచినందువల్ల చిత్తము మరి ఇంకేమీ లేదు రాజా. ఇప్పటిన వినోదము కాలముడు నాస్తిత్రుల సంగీత పాఠకులు లేకపోయినా అర్ధిజన కల్పజ రాజలోక బిడవజ జోహారు రాజా జోహారు. సత్యకీర్తి, వీరు లేకులం వారలు కులముతో పనియమి రాజా, మేము మాతాంగాంగనం. అగనిదే గాని తను తాను పొగడుకొనుట విమల సంగీత సాహిత్య విద్యలందు పలుకులు వెలంది మాతోటి పాటు సుమ్మి పవిత్ర కుల దీప శ్రీ హరిశ్చంద్ర భూపా దేవి, కొంత తడువు ఈ అంగులను సంగీత విందుమా. నడకలో కొదమ సింగపు అడుగులున్న మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ, మెరుపులున్న చిన్నవాడ. రారా కౌగిలి చేరా
చలిగాలి వీచేను నీ కోసమే నేను చెలిసైగా చేసేను. ఈ చెలిసైగా చేసేను నీ కోసమే మనసందుకో నా ఒకరింట్లో నిన్ను నన్ను రమ్మన్నవి నా మదిలోని రాగాలు సత్యకీర్తి, వీరు పాడుతున్న గీతికులోని అర్థము నాకంతరు చెంపలేదు, కాని వీరి కంఠస్వరం మాత్రం వీణానాదముతో శోతపేయముగా ఉన్నది. మహారాజా, ఓ మహారాజా, మాకీ ముక్తాహారం లేటికి ఇంకేం కావాలి? ఒక్కసారి, ఒక్కసారి మీ ఆశ్రయ సౌఖ్యంలో సంగినా చాలును కదా. సత్యకీర్తి, వీరి పరివర్తనము తెలియవచ్చినది. ఇంక వీరి నావలు తప్పివేయను. హరిశ్చంద్ర, సత్యకీర్తి చే మమ్మల్ని ఇట్లా అన్యాయముగా కొట్టించదు కాదు. మా తండ్రి యొక్క విశ్వామిత్రుడితో చెప్పి మీ ఉసురు తీయించుకున్నా. నన్ను పేరుని పిలవరాదు, నన్ను పేరుని పిలవరాదు. చూస్తా చూస్తా. వీరు విశ్వామిత్రుల కుమార్తెలైన అవును దేవి, ఇదంతయో ఇంద్రజాలములైనది. ఇందులో మన మీద దుర్యోగం కొరకు ఈ ఆశ్రమం ప్రాంతం చేరుతుంది.